జై శ్రీమన్నారాయణ. ఈరోజు 89వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే వ్యాఖ్యానే తృతీయాంశ సప్తమోధ్యాయ. ఈ సప్తమ అధ్యాయమునందు యమగీత గురించి పారాయణ చేసుకోబోతున్నాము. శ్రీ మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయుడు పలికెను, యథావత్ కథితం సర్వం యత్పృష్టోసి మయా గురో శ్రోతుమిచ్చామ్యహం చైకం తద్భవాన్ ప్రభ్రవీతు మే. గురువర్య, నేను అడిగిన దానినంతా నాకు చెప్పితిరి. ఇప్పుడు ఇంకా ఒకటి వినగోరుచున్నాను, దానిని తాము మాకు చెప్పుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఆదశ్రుత్యాద్యుక్తో ధర్మో భగవదారాధనదియానుష్ఠితో నిశ్రేయసాయేత్యే తదర్థం యమపట సంవాదం ప్రస్తౌతి యథావదితి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. శృత్యాదులచే బోధింపబడిన ధర్మము భగవదారాధనా బుద్ధితో అనుష్ఠించినచో మోక్షమును ప్రసాదించును అని అర్థము గల యమభట సంవాదమును ప్రస్తుతించుచున్నారు యథావత్ అని. సప్తద్వీపాని పాతాళ విధిశ్చ సుమహామునే సప్తలోకాశ్చ ఏం తస్తా బ్రహ్మాండస్యాస్య సర్వతః స్థూలై సూక్ష్మైస్తదా సూక్ష్మసూక్ష్మాత్ సూక్ష్మతరైస్తదా స్థూలతరైశ్చైవ సర్వం ప్రాణిభిరావృతం. సప్తద్వీపాలు, పాతాళ విధి, సప్తలోకములు బ్రహ్మాండములోనున్నవి. స్థూలములతో సూక్ష్మములతో సూక్ష్మాసూక్ష్మములతో సూక్ష్మతరములతో స్థూలము కంటే స్థూలతరములైన ప్రాణులతో అంతా ఆవరింపబడి ఉన్నది. అంగుళయస్యాష్టమో భాగో నసోస్తి ముని సత్తమా న సంతి ప్రాణినో యత్ర కర్మబంధా నిబంధనా. కర్మబంధనమును అనుసరించి ఉండు ప్రాణులు లేని చోటు ఈ బ్రహ్మాండమున అంగుళములోని అష్టమ భాగము కూడా లేదు. సర్వే చైతేవ సంయాంతి యమస్య భగవన్ కిల ఆయుషోంతే తతో యాంతి యాతనాస్తత్ప్రచోదితాః. ఈ ప్రాణులన్నీ ఆయుష్యాంతమున యముని వశమునకు చేరెదరు కదా, ఆ తరువాత యముడు నిర్దేశించిన యాతనలను పొందెదరు కదా. యాతనాభ్య పరిభ్రష్ట దేవాద్యాపద్య యోనిషు జంతవ పరివర్తంతే శాస్త్రాణామేష నిర్ణయః. యమయాతనల నుండి భ్రష్టులైన ప్రాణులు, దేవాదులు కూడా ఆయా జాతులయందు పరిభ్రమించుచుందురు కదా, ఇది సకల శాస్త్రముల నిర్ణయము. సోహమిచ్చామి తచ్రోతం యమస్య వశవర్తినః న భవంతి నరాయేన తత్కర్మ కథయస్య వే. అందువలన యముని వశము కాకుండా ఉండు కర్మను పరిశుద్ధమైన దానిని తెలుపుడు. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరుడు పలికెను, అయమేవ ముని ప్రశ్నో నకులేన మహాత్మనాః పృష్టః పితామహ ప్రాహ భీష్మో యత్తశృణుష్వ మే. పూర్వము ఇదే ప్రశ్నను మహానుభావుడైన నకులుడు అడుగగా భీష్మ పితామహుడు చెప్పిన దానిని వినుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అయమేవేతి అయమేవ ప్రశ్నః నకులేన భీష్మం ప్రతి పృష్టః అతః స నకులాయ ఏత్యన్వయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం అయమేవ అని. అయమేవ అనగా ఈ ప్రశ్నయే నకులుడు భీష్మ పితామహుని అడగగా ఆ భీష్ముడు నకులునికి చెప్పెను అని అన్వయము. శ్రీ భీష్మ ఉవాచ. శ్రీ భీష్ముడు పలికెను, పురా మమాగతో వత్ససకా కాళింగకో ద్విజః స మామువాచ పృష్టో వై మయా జాతి స్మరో మునిః. వత్స, పూర్వము నా మిత్రుడు కాళింగుడను బ్రాహ్మణుడు పూర్వజన్మ జ్ఞానమున్నవాడు నేనడుగగా ఇట్లు చెప్పెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. స కాళింగకో మునిః త్వయా పృష్టమిమర్థం మయా పృష్టః మాం ప్రత్యువాచేత్యాహ పురేతి. ఆ కాళింగుడను ముని నీవడిగిన ఈ ప్రశ్ననే నేనడుగగా నాతో ఇట్లు బదులు పలికెను అనుచున్నారు. పురా అని. తేనాఖ్యమిదం సర్వం ఇత్తం చైతద్భవిష్యతి తదా చ తదభూత్వత్స యథోక్తం తేన ధీమత. ఇదంతా ఇట్లే అగునని అతను చెప్పెను. అంతా అతను చెప్పినట్లే జరిగినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. స్వస్యతం ప్రత్యస్యార్థస్య ప్రశ్నకారణం తస్య వా సత్యవాదిత్వమిత్యాహ తేనేతే ఇతమిత్తమిదానీం దేశాంతరే వర్తతే ఏతశ్చేత్తం భవిష్యతీతి వ్యవహితం విప్రకృష్టం చ తేన యథాఖ్యాతం తత్తదాభూత్.
విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదం. తాను అతని గురించి ఈ విషయమును అడుగుటకు కారణము అతను సత్యవాది అని చెప్పుచున్నారు. తేనా అని ఇది ఇట్లు ఇప్పుడు దేశాంతరముననున్నది, ఇది ఇట్లే కాగలదు అని వ్యవధానముతోనున్నది, దూరముగా ఉన్నది, అంతా అతను చెప్పినట్లే జరిగినది అని. సచ పృష్టో మయా భూయః శ్రద్ధదానేన వైద్విజః యద్యద్వాహనద్దృష్టం అన్యదా హి మయా క్వచిత్. అతని మాట మీద నమ్మకముంచిన నేను మరలా అడిగి తిని అతను చెప్పినది వ్యతిరేకముగా జరుగుట చూడలేదు. ఏకధాతు మయా పృష్టం ఏతద్యద్భవతోదితం ప్రాహ కాళింగకో విప్రః స్మృత్వా తస్య మునేర్వచః. ఒకసారి నీవిప్పుడు అడిగిన దానిని అడిగితివి. అంతట కాళింగ విప్రుడు ముని మాట స్మరించుకొని ఇట్లు పలికెను. విష్ణుచిత్య వ్యాఖ్యా ఏవం తస్య ప్రత్యయితత్వేన త్వయా పృష్టమేతదర్థరూపం మయా పృష్టః ప్రత్యువాచేత్యాహ ఏకదేతి కిం ప్రత్యువాచేత్యపేక్షాయామాహ స్మృత్వేతి. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం. ఇట్లు అతను నమ్మకము కలిగించినందున నీవడిగిన ఈ అర్థమును నేను అడుగగా బదులు పలికి తిని. ఏమి చెప్పెను అనగా చెప్పుచున్నాడు ముని మాటను స్మరించి అని. జాతి స్మరేణ కథితో రహస్యః పరమో మమ యమకింకరయోర్యభూత్ సంవాదస్తం బ్రవీమితే. పూర్వజన్మ జ్ఞానమున్న ముని నాకు పరమరహస్యమును చెప్పెను. యమా కింకరులకు జరిగిన సంవాదమును చెప్పెను. దానిని నీకు చెప్పుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య జాతి స్మరేణేతి తేన జాతి స్మరేణ యో మే యమకింకర సంవాదః కథితో భూత్ సంవాదం తస్య మునేర్వచః స్మృత్వా తే బ్రవీమీత్యన్మయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. జాతి స్మరేణ అని పూర్వజన్మ జ్ఞానమున్న ఆ ముని నాకు చెప్పిన యమకింకర సంవాదమును ఆ ముని మాటను స్మరించి నీకు చెప్పెదను అని అన్వయము. స్వపురుషమభివీక్ష్య పాసహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రసన్నాన్ ప్రభురహన్యన్ రుణాం న వైష్ణవానాం. పాసమును చేత ధరించిన తన పురుషుని అనగా భటుని చూచి అతని చెవిలో యముడు ఇట్లు చెప్పుచున్నాడు. మధుసూదనుని శరణు పొందిన వారిని విడిచిపెట్టుము. నేను ఇతర నరులకు ప్రభువును కాని విష్ణు భక్తులకు ప్రభువును కాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స్వపురుషమిత్యాది కాళింగవచనం పరిహరేత్యాది యమవచనం ప్రభుభిః స్వప్రభావభంగస్థానం న ప్రకాశ్యమితి నీత్యా విష్ణునామస్తు శైరుచారితేషు నారకినోపి తశ్రవణాదినా నరకాత్ ముచ్చెర్యన్ తేన స్వాధికారహానిరితి భీత్యా చ కర్ణమూలే కథనం రాజదారాన్మాగా ఇది వచన వద్రహసి కథనీయత్వాశ్చ యమస్య వైష్ణవే శ్వా ప్రభుత్వే ప్రమాణం ద్రవంతి దైత్యాః ప్రణమంతి దేవతాః ప్రభవో భగవద్భక్తా మాదృశానామిత్యాదేః. విష్ణు చిత్య వ్యాఖ్యకు అనువాదము. స్వపురుషం అని స్వపురుష ఇత్యాది కాళింగక వచనము పరిహర అనునది యమవచనము. ప్రభువులు తమ ప్రభావ భంగ స్థానమును ప్రకాశింపచేయరాదు అను నీతిచే విష్ణు భగవానుని నామము పెద్దగా పలికితే దానిని వినిన నరకవాసులు కూడా నరకము నుండి విడుదలయ్యదరని, దానివలన స్వాధికార హాని అను భయముచే కర్ణమూలమును చెప్పుట రాజదారులను పొందవద్దు అను మాటవలే రహస్యముగా చెప్పదగినదిగాన యమునికి విష్ణుభక్తులలో ప్రభుత్వము లేదు అనుటకు ప్రమాణము. దైత్యులు పారిపోవుదురు, దేవతలు నమస్కరించెదరు, భగవద్భక్తులు మా వంటి వారికి ప్రభువులు ఇత్యాదులు. అహమమర గణార్చితేన ధాత్రాయమైతి లోకహితాహితే నియుక్తః హరిగురు వసగోస్మి న స్వతంత్రః ప్రభవతి సంయమనే మమాపి విష్ణుః. దేవతాగణముచే అర్చింపబడిన బ్రహ్మ నన్ను లోకహితాహితముల విషయమున యమునిగా నియమించను. కానీ నేను గురువైన శ్రీహరికి వసుడునుగానే ఉండును. నేను స్వతంత్రుడను కాను. శ్రీ విష్ణువు నన్ను కూడా నియమించుటలో సమర్థుడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అత్ర హేతుమాహ అహమితి ధాత్రా ఈశ్వరేణ హితాహితే హిత ప్రవర్తనే అహిత నివర్తనే చ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము.
అత్ర హేతుమాహ అహమితి ధాత్రా ఈశ్వరేణ హితాహితే హిత ప్రవర్తనే అహిత నివర్తనే చ. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఈ విషయమున హేతువును చెప్పుచున్నారు. అహం అని ధాత్ర అనగా ఈశ్వరుని చేత హితాహితే హితమును ప్రవర్తింపచేయుటలో అహితమును నివర్తింపచేయుటలో. సశేషము. జై శ్రీమన్నారాయణ.